praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. కూర్చొని దేవునికి గొప్ప శబ్దముతో మహిమపరచుదము. కూర్చొని ఆకాశం తోటి చేతులెత్తి దేవునికి 5 సార్లు లేదా 7 సార్లు మీరు ఆమెన్ అంటుండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, యెహోవా ఘనపరచబడునుగాక, కుమారుడైన దేవుడు మహిమపరచబడునుగాక, పరిశుద్ధాత్ముడు ఘనత మహిమ ప్రభావం నందునుగాక. మన మధ్యలో సంచారం చేయు దేవుడు మిమ్మలను నన్ను అందరినీ స్పర్శించునుగాక. ఎ బిగ్ హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కిందటి వారం నేను మీకు ప్రారంభం చెప్పాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6 వచనాల్లో ఏమీ లేదు. తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి, త్రియేక దేవుని గురించి మాత్రమే ఉన్నది. 7వ వచనములో రాయబడింది. నేను మీకు కిందటిసారి చెప్పాను. హీబ్రీలకు రాసిన పత్రికలు చూపించాను, తెస్సలోనికలకు రాసిన పత్రికలు చూపించాను. ఏం చూపించాను? ఆయన మేఘారూఢుడై మన మధ్యలోనికి వస్తున్నాడు అని చూపించాను. 7వ వచనంలో ఉన్నటువంటి ప్రత్యక్షత, యేసు ప్రత్యక్షత, అది ఇప్పుడు జరిగేది కాదు. క్రీస్తునందు నిర్దోషులుగా ఉండి మృతులైన వారు ఒక గుంపు లేపబడుతుంది. వారు లేచి వెళ్ళిపోతుండగా వెంటనే 2వ గుంపు, అతిక్రమణము, అపరాధములు, కుళ్ళు, కపటము, ద్వేషము, ఇటువంటి బుద్ధులు లేని క్రైస్తవులు, దేవుని కొరకు కనిపెట్టి ఉన్న క్రైస్తవులు, వాళ్ళ బట్టలు ఉండిపోతాయి, వాళ్ళ నగలు ఉండిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు, నీడవలే వెళ్ళిపోతారు. ఆ తర్వాతను ఆఖరిసారిగా ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న సమూహముతోనూ, దూతలతోనూ, ప్రధాన దూతలతోనూ, 12 గోత్రకర్తలతోనూ, 12 అపోస్తలులతోనూ భూమి మీదకి వస్తాడు. అప్పుడు సర్వజనులు చూస్తారు అని చెప్పబడిన వాక్యము అది. ఏది? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 7వ వచనం. అది చివరిలో కనిపించేటటువంటిది. నిర్దోషులై క్రీస్తునందు మృతులైన వారు లేపబడుచున్నప్పుడు వాళ్ళు మాత్రమే యేసుని చూస్తారు. మధ్యాకాశంలో భూమి మీద కుళ్ళు, కపటము, ద్వేషము, క్రోధము, దోచుకోవడం, వీడికి సంతోషపెట్టడం, వాడికి సంతోషపెట్టడం, వాళ్ళు ఏ ఒక్కడు పైకి ఎత్తబడ్డు. ఎందుకు? వాళ్ళు ఎవరిని పొగుడుతున్నారు? లోకస్తుల్ని పొగుడుతున్నారు. వచ్చేవాడు ఎవడు? లోకస్తుడా? పరలోకమును పరిపాలించువాడు. వీళ్ళంతా అప్పుడు చూస్తారు ఆయన్ని. ఎలా చూస్తారు? ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళంతా ఎలా చూస్తారు? టెలివిజన్ ద్వారా చూస్తారు. మనుషులు వస్తే దాన్ని టెలికాస్ట్ చేస్తారు. అందుకే జ్ఞానం పెరుగుతుంది. టెక్నాలజీ జ్ఞానం పెరగడానికి ఇది కారణం. టెక్నాలజీ జ్ఞానం పెరుగుతున్నందుకు
పెండ్లైన భార్యలకి 2-3 మొగుళ్ళు ఉంటున్నారు, పెండ్లు చేసుకుని పిల్లల తండ్రులకి 2-3 పెళ్ళాలు ఉంటున్నారు. ఎందుకు? టెక్నాలజీ పెరిగింది. పెండ్లు కాని కుమార్తెలు గర్భవతులు అయిపోతున్నారు. ఎందుకు? టెక్నాలజీ పెరిగింది. ఇందుకొరకు టెక్నాలజీ పెంచలేదని నేను చెప్తున్నాను. అలాంటి వేషాలు వేస్తున్న ఆడవాళ్ళు మగవాళ్ళు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు దేవుని రాకడలో ఆయనకు మీరు కనిపించేటట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆయనతో మీరు కలిసి ఆయన్ని మీరు చూచేటట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రకటన గ్రంథంలో వాక్యం ఉంది, సంఘము తనంతట తానే ప్రిపేర్ అవ్వాలని. చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మీకు 7వ వచనం మీ మొదటి అధ్యాయానికి సంబంధమైంది కాదని చెప్పాను. అందరికీ అర్థమైందా? ఇప్పుడు మీకు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 9-10 వచనాలు చెప్తాను. 7-8లో ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిందే. ప్రకటన గ్రంథం మొదటి భాగము అని రాశాను. తర్వాతను ప్రకటన గ్రంథం 2వ భాగము, ద్వితీయ భాగము అని రాశాను. ఈ 2 వేరువేరుగా రాశాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, నేర్చుకోండి. వినకపోయారంటే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోలేరు. ఈ గ్రంథం నేను 2004 డిసెంబర్లో రాసున్నాను. మొదటి గ్రంథము, 2వ గ్రంథం. ఇప్పుడు డిసెంబర్ 24 వచ్చిందంటే 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 20వ సంవత్సరం నడుస్తుంది. దేవుడు నా చేత వ్రాయించినటువంటి ప్రకటన గ్రంథం పరిపూర్ణముగా మొదటి అధ్యాయం నుండి చివరి వరకు ఎవడు రాయలేదు. మొట్టమొదటి భాగము క్రీస్తు శకము 90 నుండి 95 లోపల. ఎవరికి సరిగ్గా డేట్ తెలీదు. 90 నుండి 95 లోపల అంటే యేసు పైకి వెళ్ళిపోయిన తర్వాత. అపోస్తలులంతా చనిపోయారని మీకు చెప్పాను. కింద వారం చెప్పాను పౌలు గారు చనిపోయారని. పౌలు ద్వారా అనేక అన్య జనాంగములు యేసును నమ్ముకుని ముందుకు వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాతను నడిపించే నాయకుడు లేక వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. ఆ సందర్భంలో యూదా మతం నుండి కొందరు బోధకులు వచ్చారు. అది కూడా మీకు చెప్పాను. వాళ్ళంతా అరే బాబు, దేవుడని యెహోవా సర్వసృష్టికి ఆయన దేవుడు, ఆయన మోజెస్కి చెప్పాడు, అబ్రహాంకి చెప్పాడు. అబ్రహాం మొట్టమొదట తన ఇంట్లో సున్నతి చేసుకున్నారు. మీరు సున్నతి పొందకపోతే నరకానికి వెళ్తారా అని అన్నాడు. ఎవరికి? ఈ అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభువులోనికి వచ్చినటువంటి కొన్ని వేల మందికి. వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు గలిబిలి బయలుదేరింది. ఆ తర్వాత మరొక గలిబిలి బయలుదేరింది. యేసు అన్నాడు, నా నామమును మీరు బాప్తిసం ఇస్తున్నారు అని అన్నాడు. అప్పుడు 2 భాగాలు అయిపోయి, ఇది మత్తయి సువార్తలో ఉంది, 2 భాగాలు అయిపోయినారు. యేసు ఆలోచన చేశాడు, వీళ్ళకి నేను ఇద్దరికి సమర్థించకపోతే వీళ్ళిద్దరు 2 భాగాలు అయిపోతారు, అప్పుడు నా మిషన్ దెబ్బతింటుందని వీరు నా నామమున బాప్తిసం ఇచ్చినను లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిసం ఇచ్చినను ఒకటే అన్నాడు. ఎందుకంటే తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నాము. ఆయన ఊపిరే నేను, ఆయన ఆత్మే నేను. కనుక నా నామమున బాప్తిసం ఇవ్వచ్చు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిసం ఇవ్వచ్చు. ఈ గలిబిళ్ళు ఇలా బయలుదేరాయి. అది మీకు మత్తయి సువార్తలో సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు పౌలు ద్వారా ప్రభువులోనికి వచ్చిన వాడు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు కొందరు ముందుకు వచ్చారు, కొందరు వెనక్కి వెళ్ళారు, కొందరు మధ్యలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు ఎలాగైతే ఉన్నారో. ద్వితీయ భాగంలో ఏముంది అంటే
ఆఖరి ప్రపంచ యుద్ధము. ఆ యుద్ధములో ఆయా దేశముల వారు యుద్ధంలో ప్రయోగించబోవు వార్ ఎక్విప్మెంట్స్, యుద్ధాయుధములు, ఆ యుద్ధాయుధములను గూర్చి అవి ఏ విధముగా ప్రయోగించబడతాయి, అవి ఏ విధముగా మరి అవి పేలుతాయి, ద మెథడ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ప్లోజన్, దాని కార్గర్ రేంజ్ ఏంటి, దాని కిల్లింగ్ రేంజ్ ఏంటి, దాని డేంజర్ రేంజ్ ఏంటి, ఇవన్నీ అందులో ఉన్నవి. మీరు చాలా గ్రేట్ పీపుల్ బికాజ్ హోలీ స్పిరిట్ ఈజ్ టీచింగ్ యూ ద కంప్లీట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. నేను క్లియర్గా చెప్తున్నాను, సత్యం చెప్పడానికి నాకు సిగ్గుండదు. నేను రాళ్లకు, రాగి విగ్రహములకు, కంచు విగ్రహములకు, ఇత్తడి చేసిన బొమ్మలకు నేను ధూపదీప నైవేద్యములు వేస్తూ పూజిస్తుండేవాడిను. ఇంగ్లీష్లో వాళ్ళకి ఏమంటారంటే ద వర్షిపర్స్ ఆఫ్ పెగాన్ గాడ్స్ అని అంటారు. అవి బొమ్మలు, వాటిలో జీవం ఉండదు. విగ్రహారాధన చేసిన ప్రతి ఒక్కడూ నరకానికి వెళతాడు. ఎలా చెప్పమంటావేమో, నేను ఈయన భార్యను, ఈయన నా భర్త, నా భర్త గారు అంటానా, నా భర్తలు అంటానా, మా నాన్నగారు అంటానా, మా నాన్నలు అంటానా? అలాగే దేవుళ్ళు ఉండవు. నేను పరవస్తు సూర్యనారాయణ, నువ్వు అడుగుతావేమో ఏం చదువుకున్నావని. మీలాగా నాకు చదువు లేదు. నేను కళాశాల ఎలాగుంటుందో చూడలేదు, విశ్వవిద్యాలయం ఎలాగుంటుందో దాని గోడలు నాకు తెలియవు, హై స్కూల్ అంటే ఏంటో నాకు తెలియదు. అంతే. ఆంధ్రదేశం అంతటికీ, అప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్రదేశం అంతటికీ వెనుకబడిన జిల్లా ఏదిరా అంటే శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లె ప్రాంతంలో గొల్లల మధ్య పుట్టి పెరిగాను. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. ఐ హ్యావ్ స్టడీడ్ in the educational institution which was located in the far away from the society. ఏ అవతారంలో ఏ అవతార పురుషుడు కూడా రక్షకునిగా అవతరించలేదు. ఎవడు చనిపోయి తిరిగి మరలా లేవలేదు. అందరూలో కొందరు తిరిగి చనిపోయి లేచారు, మరల చనిపోయారు. అర్థమవుతుందా? చనిపోయారు, లేచారు, మరల చనిపోయారు. అవతరించి మరణమునకు తన్ను తాను అప్పచెప్పుకొని మరణమును జయించి వచ్చి తిరిగి చావకుండా నాకు చావు లేదని చెప్పి ఆకాశం నుండి వచ్చిన వాడు ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే యేసు. హి ఈజ్ ఓన్లీ జీసస్. ఆయన తన జనులను తన రాజ్యమునకు వారసులుగా చేయాలని కుతూహలంతో ఉన్నాడు. కానీ మనుషులు ఆయనకు తిరస్కరించారు. పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఆయనకు తిరస్కరించిన వారు కనీసం ఇప్పటికైనా వాళ్ళు నా దగ్గరకు వస్తారేమో అని ధర్మశాస్త్రంలో ఇలా రాయించాడు, నా 2 చేతులు చాపి నిలబడున్నాను, ఎవరైనా వస్తారా అని. నాలో వాడు, వాడిలో నేను, నా తండ్రిలో నేను, నాలో నా తండ్రి ఏకమై ఉండాలని వాళ్ళ కొరకు నేను చేతులు చాచుంచున్నాను. ఇంకొక చోట తలుపు తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను లోనికి వస్తాను అని. అంటే నీ ఇంట్లో ఉన్న తలుపు కాదు, నీ ద్వారబంధం ఉన్న తలుపు కాదు. ద్వితీయ భాగంలో ద వార్ ఎక్విప్మెంట్స్ అండ్ ద వార్ స్ట్రాటజీ
ఏ ఏ దేశంలో ఒకటవుతాయి, ఏ ఏ దేశంలో ఒకటి, ఒకే మతము, ఒకే దేవుడు, ఒకే డాక్టర్ సిద్ధాంతము ఇంప్లిమెంట్ చేయబడుతుంది. దాన్ని పాటించకపోయిన వాడికి చంపేస్తారు. ఆల్రెడీ మొన్న 57 దేశంలో ఒకటి అయినాయి, మీకు తెలియదు. ఇప్పుడు మీకు 2 గ్రంథముల సంగతి చెప్పాను, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 కూడా ఎప్పుడు సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు మనం బైబిల్ చేద్దాం. మీకు నేను 7వ వచనం చెప్పిస్తాను. మొదటి అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6లో ఏమి లేదు. 7లో రాయబడింది. ఎప్పుడు సంభవిస్తుందో అది మీకు చెప్పాను. దానికి అనుకూలంగా నేను హీబ్రూ పత్రిక చూపించాను, తెస్సలోనికలకు రాసిన పత్రిక చూపించాను. ఆ తర్వాతను మరియు మీకు ప్రకటన గ్రంథము కూడా చూపించాను. ఆయన ఎలాగ వస్తున్నాడు అన్నది మీకు చెప్పాను. దొంగ ఇంట్లో ఎలాగ వస్తాడో ఇల్లు దోచుకోవడానికి, అలాగే ఆయన దొంగ వలె ఆయన రాకడ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు మొన్న చెప్పినవి కొంచెం జ్ఞాపకం చేస్తాను. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున, seeing we also are compassed about with so great a crowd of witness, let's lay aside every weight and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us. ఇదంతా మనకు అక్కర్లేదు. ఇందులో ఒకటే, ఆయన ఎలా వస్తున్నాడు అన్నదాన్ని, 2వ రాకడ కనుక ఎలా వస్తున్నాడు అన్నదాన్ని నేను చెప్తున్నాను. విత్ ఏ సో గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్, ఎవడు కూడా ఊహించలేనటువంటి, వర్ణింపశక్యము కానటువంటి మేఘముల సమూహముతో ఆయన వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘముల సమూహముతో. ఎవరు వర్ణింపశక్యము కాని, ఆలోచించలేని, గుర్తించలేని, చెప్పలేని అటువంటి మేఘముల సమూహముతో ఆయన వస్తున్నాడు. ఎందుకు? మేఘారూఢుడై అని రాయబడి ఉన్నది కనుక ఆ సంగతి నేను చెప్తున్నాను. 7వ వచనం చదువుకున్నాం కదా, బిహోల్డ్ హి కమత్ విత్ క్లౌడ్స్ అనుంది. 7వ వచనంలో ఏముంది? హీ కమెత్ విత్ క్లౌడ్స్ అనుంది. దాన్ని గురించి నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఒక మనిషి చూసి వర్ణింపల శక్యము కానటువంటి మేఘముల సమూహముతో ఆయన వస్తున్నాడు. ఈ మాట పౌలు చెప్తున్నాడు. తర్వాతను ఆయన వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడో చెప్తున్నాను. మేఘముల సమూహముతో అన్నాడు. తెస్సలోనియన్స్ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, ఈవెన్ అవర్ ఫాదర్ at the coming of our Lord Jesus Christ with all his saints, ఆకాశంలో ఉన్న సమస్త పరిశుద్ధుల ఆత్మల సమూహముతోనూ, ఒక మనిషి వర్ణింపశక్యము కాని మేఘముల సమూహముతోనూ ఆయన ఎలాగ వస్తున్నాడో, the way in which he is coming to the earth, that's what it is mentioned. మనకు 7వ వచనంలో ఏముంది? ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు. మేఘారూఢుడే మాత్రమే గాక పరలోకములో ఉన్న సమస్త దూతలతోనూ, ప్రధాన దూతలతోనూ, పరిశుద్ధుల ఆత్మల సమూహముతోనూ 2 గుంపులైనాయి. ఆయన రాకడ
ఇక్కడ ఏమన్నాడు? యూదా పత్రికలో 14వ వచనం చదువు. యూదా 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా, ఏనోక్, యాడమ్ తర్వాతను ద 7th మ్యాన్ ఆన్ ద ప్లాన్ ఆఫ్ దిస్ ఎర్త్ వాజ్ ఇనోక్. ఇనోక్ ఎన్నో నెంబర్లో ఉన్నాడు? 7వ నెంబర్. మొదటి నెంబర్లో ఎవరున్నారు? ఆదం. ఆదాము కాదు, ఆదం. ఆదంకి ఇనోక్కి మధ్యలో 6 మంది ఉన్నారు. 7వ వాడు ఇనోక్. ఇంత వివరంగా ఎవడు మీకు చెప్పలేడు. పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకెవడు చెప్పలేడు. చదువురా 14వ వచనం. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆదం మొదలుకొని ఇనోకు వరకు ఉన్నటువంటి సంఖ్యలో 7వ వాడైన ఈనోకు ఈ విధముగా ప్రవచనం చేశాడు. ఏం చేశాడు? ద లార్డ్ కమిత్ విత్ 10,000 ఆఫ్ హిస్ సెయింట్స్. ఆయన ఒక లెక్క చెప్తున్నాడు. 10,000 సెయింట్స్ అనగా దేవునికి తమ శరీర ఆత్మను అర్పించుకొని నిర్దోషులుగా మరణించిన వారంతా కూడా ఒక గుంపు. ఆ గుంపులో అనేక సెయింట్స్ ఉన్నారు. 10,000 సెయింట్స్ అని చెప్తున్నాడు. ఇది రెండవసారి మీకు చెప్తున్నాను. మేఘములతో మాత్రమే గాక పరలోకమందున్నటువంటి పరిశుద్ధుల సైన్య సమూహముతో, దూతలు, పరమదూతలు, ఏంజల్స్, ఆర్కాంజల్స్, గోత్రకర్తలు, అపోస్తలులు, వీళ్ళంతాతో కలిసి ఈ లెక్క చెప్తున్నాడు. 10,000 మంది సెయింట్స్తో ఆయన వస్తున్నాడు. ఆయన రాకడ ఎలాగుంటుందో మీకు రుజువు చేస్తున్నాను. 7వ వచనంలో చెప్పిన మాట, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వీళ్ళంతా రారో. 7వ వచనంలో ఉన్న మాట మీకు చెప్తున్నాను. అప్పుడు వస్తారు వీళ్ళంతా. అర్థమైందా? At the time when the Lord shall judge the whole world, at that time how he shall come has been mentioned. This is what I'm explaining you. I'm not explaining you about his second coming in the air. 7వ వచనం ఉన్న మాటనే చెప్తున్నాను మీకు. wrapped up in the clouds. ర్యాప్ అంటే అర్థం ఏంటి? ఒక బట్టతో ఇలా చుట్టారు, దానికి ర్యాప్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏంటి? మధ్యలో యేసు ఉంటాడు, చుట్టూ మేఘములు, చుట్టూ పరిశుద్ధులు, చుట్టూ సైన్య సమూహము, చుట్టూ 24 పెద్దలు, చుట్టూ దూతలు, ప్రధాన దూతలు. ఆ విధంగా ఆయన భూమి మీదకి వస్తాడు అని 7వ వచనంలో చెప్పబడి ఉన్నది. అర్థమైంది? 7వ వచనం. బీయింగ్ wrapped in the clouds together with the angels, together with the archangels, and together with the 10,000 saints. ఇంతమందితో ఆయన భూమి మీదకి దిగబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19, ప్రకటన గ్రంథం 19, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19. లెట్స్ రీడ్ 6 through 9. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చియున్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది
గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఇప్పుడు నేను మీకు 7వ వచనం కొరకే చెప్తున్నాను. స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ అండ్ టీచింగ్ యూ అబౌట్ ద వర్స్ 7 ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1. అర్థమైందా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడిన మాట నేను మీకు రుజువు చేస్తున్నాను ఆయన ఎలాగొస్తున్నాడో. ఇక్కడ ఈయన అంటున్నాడు, I heard as it was the voice of a great multitude. లెక్కింపశక్యము కాని జనముల సమూహము కేకలు వేసినట్లుగా శబ్దం ఒకటి నాకు వినబడింది. For the marriage of the Lamb is come. ఎందుకనగా గొర్రెపిల్లి యొక్క కళ్యాణ శుభదినము వచ్చినది. And his wife hath made herself ready. పెండ్లి కుమారుడు యొక్క భార్య, పెండ్లి కుమార్తె, అందరేనండి, నాతకేనండి. And his wife hath made herself ready. His wife herself made ready. His wife hath made herself ready. వాని భార్య అను సంఘము తన్ను తానే పవిత్రపరచుకున్నదే. ఏ బోధకుడు, ఏ పాస్టరు ఎవ్వడూ మీకు పరిశుద్ధపరచలేడు. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. క్రైస్తవులారా, ఏ దేశంలో ఉన్నానో యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, ఏ పాస్టర్ ఏ సంఘానికి పవిత్రపరచలేడు. హిజ్ వైఫ్, ఆయన భార్య, hath made herself, ఆమె తన మట్టుకు తానే పవిత్రపరచుకున్నది. సంఘములో ఉన్న ప్రతి ఆడది, ప్రతి మగవాడు, ప్రతి వృద్ధుడు తన్నట్టుగా తానే పవిత్రపరచుకోవాల్సి ఉంటుంది. నీ అమ్మ చెంగు పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోవు. నీ భర్త కాలు పట్టుకొని పరలోకానికి వెళ్ళిపోవు. నీ భార్యకు నువ్వు చేసిన నగలు, చామంతి పువ్వులు, లోలక్కలు, జుంకాలు, గిమ్కాలు అన్నీ కింద ఉండిపోతాయి. అది కూడా కనబడదు. దాని శరీరం నీడ వలె మారిపోయి వెళ్ళిపోతుంది. నువ్వు పట్టుకుంటానంటే నీడని పట్టుకోగలవా? నీడని పట్టుకోగలవా? ఏడో వచనమును గురించి చెప్తున్నాను. ఇంత పెద్ద సంత ఉంది 7వ వచనమును గురించి. Let us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కదాయి, ఎవడి మట్టుకు వాడే మీరు సిద్ధపడాలి. మీ మట్టుకు మీరే. And to her was granted that she should be arrayed in fine linen, clean and white. చల్లని నారవస్త్రములు నువ్వు తొడుక్కుంటే లోపల నీకున్నవన్నీ బయటికి కనబడతాయి. అర్థమైందా? నారవస్త్రము తెల్లంది నేను తొడుక్కున్నాను అనుకో, నా లోపల ఏమేమి ఉందని నా శరీరంలో అన్నీ మీకు కనబడతాయి. అది నీతిమంతుల యొక్క నీతి వస్త్రం అని చెప్తున్నాడు. అంతే. అర్థం ఏంటి? నీవు చేసిన సమస్త నీతి నీతిమంతులను యేసుకి అప్పుడు కనబడుతుంది. అది పరిశుద్ధుల వస్త్రము అంటే అది ఏదని అర్థం. పరిశుద్ధుల వస్త్రము అంటే అది అర్థం. మళ్ళీ చెబుతున్నానండి. To her was granted that she would be arrayed in fine linen, clean and white. For the fine linen is the righteousness of saints.
ఇప్పుడు ఏం చెప్పాను? ఆ తెల్లని నార నీ నీతికి సాదృశ్యముగా ఉన్నది. నీ నీతి కనబడుతుంది దేవునికి. తెల్లని నార వస్త్రములు వేసుకుంటే నా శరీరం మీద ఉన్నవన్నీ మీకు కనబడతాయి కదా. అలాగే మీరు ఎత్తపడతారు. మీ బట్టలు నగలు భూమి మీద ఉండిపోతాయి. మీ గడియారాలు అన్నీ భూమి మీద ఉండిపోతాయి. మీ కార్లు గీర్లు భూమి మీద ఉండిపోతాయి. మీ బట్టలు ఉండిపోతాయి. మీరు మీదకి వెళ్ళిపోతారు కనుక మీ శరీరం కూడా ఉండదు. అప్పుడు మీరు చేసిన నీతి క్రియలు, మీరు ఆలోచించిన నీతి సంబంధమైన ఆలోచనలు, మీరు బోధించిన నీతి బోధ, మీరు బోధించిన సరి అయినటువంటి బోధ దేవునికి తేటగా కనబడుతుంది. ఈ వెధవ ఇలా చేశాడు, వీడిలా చేశాడు, వీడిలా చెప్పాడు, ఎస్ లెట్ హిమ్ కమ్. నీ శరీరమే లేకపోతే, నీ బట్టలు లేకపోతే నీ నీతి ఎలా కనబడుతుంది అని అంటున్నావే. చూడండి, ఏనండి ఈ మాట ఏనండి. టు హెర్ అంటే సంఘానికి వాజ్ గ్రాంటెడ్, ఇవ్వబడింది, దట్ షీ షుడ్ బి ఎరీడ్ ఇన్ ఫైన్ లినన్, సన్నని నార బట్టలు ఆమెకు ఇవ్వబడింది. క్లీన్ అండ్ వైట్. ఈ మాటలు ఫర్ ద ఫైన్ లినన్ అనగా రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్. క్లియర్ అయిందా? చదువు ఇప్పుడు 8వ వచనం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నని నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు కావరా, అవి వాళ్ళ నీతి. ఇట్స్ రైచియస్, ఇట్స్ రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్. క్రియలు కావు. అండ్ హీ సేయత్ అంటు మీ, అప్పుడు అంటున్నాడు జాన్తో, సింహాసనం యొద్ద నుండి శబ్దం వస్తుంది. ఈయనకి దర్శనంలో వింటున్నాడు. ఆ దర్శనంలో అనేక జల సమూహముల వరదలు ఎలా శబ్దం వినబడుతుందో, లెక్కింపశక్యము కాని జనములు కేకలు వేస్తే ఎలా వినబడుతుందో అంత గంభీరమైన స్వరము ఆయనకి వినబడుతుంది. ఆయన ఏమంటున్నాడు ఈ జాన్తో అంటున్నాడు, రాయు. బ్లెస్, ఏం రాయమంటున్నాడు? ఇలా రాయమంటున్నాడు, బ్లెస్ ఆర్ దే విచ్ ఆర్ కాల్డ్ అంటు ద మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యామ్. రాయి అంటున్నాడు. ఏం రాయమంటున్నాడు? వివాహ సంబంధమైన, కళ్యాణ సంబంధమైన విందులో పాల్గొనుటకు ఆహ్వానించబడిన వారు, ఆశీర్వదించబడిన వారని రాయో, ఇది రాయమంటున్నాడు. చూసారా? ఏది రాయాలో చెప్తున్నాను. మళ్ళీ చెబుతానేనండి. రాయు. ఏ జాన్, ఎస్ మై లార్డ్, రైట్ మై లార్డ్, ఐ షల్ రైట్ ఇట్. వాట్ షుడ్ రైట్? Write like this, blessed are they which are called unto marriage supper of the Lamb. గొర్రెపిల్ల యొక్క కళ్యాణ విందులో ఆహ్వానించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అని రాయి అంటున్నాడు. అంటే ఏ విధమైన దోషము లేకుండా యేసు నిమిత్తము, క్రీస్తు నిమిత్తము మృతులైన వారు లెగుస్తూ ఉండగా పరిశుద్ధులుగా కుళ్ళు, కపటము, ద్వేషము, క్రోధము, దోచుకోవడం, తినేయడం, మింగేయడం ఇటువంటివేమీ లేకుండా యేసు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు అలా వాళ్ళ బట్టలు ఉండిపోతే, నగలు ఉండిపోతే అలా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మధ్యాకాశంలో యేసు ఉంటాడు. వాళ్ళు మాత్రమే యేసుని చూస్తారు. పొడిచిన వారు, సకల జనములు, సమస్త నేత్రములు, సమస్త దేశములు చూడరు. అందుకే చెప్పాను 7వ వచనం దీనికి సంబంధమైంది కాదని. యు ఆర్ గ్రేట్ పీపుల్ హియరింగ్ మిస్టరీ. What? They have been invited. They have been called to participate
ఇన్ ద సప్పర్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ ల్యామ్. మరియు ఆయన ఇలా అన్నాడు నాకు, అండ్ హీ సేయత్ అంటు మీ, నాకు ఇలాగ అంటున్నాడు, దీస్ ఆర్ ట్రూ సేయింగ్స్ ఆఫ్ గాడ్. ఇవి దేవుడు స్వయముగా చెప్పుచున్న సత్యమైన వాక్కులు. అపోస్తలుడైన జాన్ చెప్పిన మాటలు కావు, దేవుడే స్వయముగా చెప్పుచున్న సత్యవాక్కులు ఇవి అని రాయక్కడ. 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు వినండి, సంఘము శిష్యులు కలిసి తిరిగి భూమి మీదకి వచ్చుదురు. సంఘము, ఏ సంఘము? ఎత్తబడిన 2 గుంపులు. అర్థమవుతుందా? ఎత్తబడిన 2 గుంపులు. సంఘము, శిష్యులు, సెయింట్స్, అపోస్తలులు, మరియు గోత్రకర్తలు, మరియు లెక్కింపశక్యము కాని సమూహమైనటువంటి ఆత్మలు, ఇదంతా కలిసి తిరిగి భూమి మీదకి వస్తారు. ప్రభువు యొక్క రాకడ జెరూషలేమునికి బయట ఒక ఒలీవ పర్వతం మీద మొట్టమొదట ఉంటుంది. మొట్టమొదటి భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తారు? ముందు ఒలీవ పర్వతం మీదకి వస్తుంది. ఇప్పుడు ఒలీవ పర్వతం ఎక్కబడింది. ఒలీవ పర్వతము 21 21 టైమ్స్ మేజర్ ఎర్త్ క్వేక్ ద్వారా, భూకంపం ద్వారా, భయంకరమైన భూకంపం ద్వారా చదును భూమి అయిపోయింది. ఏ కొండ మీద, ఏ ప్రదేశమునకు అబ్రహాం తన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ మొరియా పర్వతం మీద బలి ఇస్తున్నాడే, 21 టైమ్స్ మేజర్ ఎర్త్ క్వేక్స్, భయంకరమైనటువంటి భూకంపాలు కలిగితే అది అలా కింద పడిపోయింది, భూమిలోనికి తొక్కిలాడిపోయింది. వరదలు వచ్చి దాని మీద మట్టి, ఇసుక కమ్మేశాయి. అప్పుడు కొందరు లేచారు, బలత్కారులు లేచి ఎవడికి ఎక్కడ ఏది దొరుకుతా అది సంపాదించుకొని ఇది మా దేశం అని స్థాపించుకున్నారు. అలాంటి వాళ్ళు పెలస్తీనా వాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఇష్మాయేలీలు కారు, ఇష్మాయేల్ సంతానం వాళ్ళు కారు. ఈ మాట అరబ్ దేశస్తులే అంటున్నారు, మేము ఇష్మాయేలీలము, వాళ్ళు మాకు అక్కర్లేదు అంటున్నారు. ఈజిప్ట్ ఏం చేసింది? ఒక పెద్ద గోడ కట్టింది, ఒక పెద్ద గ్రిల్ వేసింది, దాని మీద ఎలక్ట్రిక్స్ ఆన్ చేశారు. యువతలు మీరు నుండ్రా అన్నారు, అవతలకు మీరు రాకూడదు, పాలస్తీనా వాళ్ళు మీరు మొదలు రాకూడదు అన్నారు. ఈజిప్ట్ వాళ్ళు వద్దంటున్నారు, అరబ్స్ వాళ్ళు వద్దంటున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకే తెలియదు. ఆయన అంటే యేసు, సంఘము శిష్యులు కలిసి తిరిగి భూమి మీదకి వచ్చుదురు. ప్రభువు యొక్క ఈ రాకడ జెరూషలేము బయట ఒలీవ పర్వతం మీద సంభవిస్తుంది. జెరూషలేముకు రాడు, భూమి మీదకి రాడు, పర్వతం మీద. దట్ షల్ బి ద సెకండ్ అపిరెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. మొట్టమొదటిది గాల్లో, రెండవది జెరూషలేము దూరముగా ఉన్న ఒలీవ పర్వతం మీద. ఇప్పుడు ఒలీవ పర్వతం లేదు, భూమిలోనికి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. 21 టైమ్స్ భూమి కంపించింది, 21 సారి. ఎలాంటి కంపము? భయంకరమైన కంపము. కొండ చదును భూమి అయిపోయేటట్లుగా కంపించింది. 21 టైమ్స్ ఒలీవ పర్వతం భూమిలోనికి వెళ్ళిపోయింది. మొరియా దేశంలో ఏ కొండ మీద అబ్రహాం తన వాగ్దాన కూతుడికి బలి ఇవ్వడానికి వెళ్ళాడు, అక్కడ ఒక ర్యామ్ కనబడింది, ఒక గొర్రెపోతు. దాన్ని బలిరా అని దేవుడు అన్నాడు, దాన్ని బలిచ్చాడు. అది ఆ భూకంపంలో అలా 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 కిందకి వెళ్ళిపోయి భూమిలో అణిగిపోయింది. వరదలు వచ్చాయి, గాలి వచ్చింది, ఎడారి తుఫాన్లు వచ్చాయి. ఎడారి తుఫాన్లు అంటే ఇసుక గాలిలో తుఫాను వలె వస్తుంది. ఎడారి తుఫాన్లు వచ్చాయి, వాటి ద్వారా ఆ రాక్ కప్పులాడిపోయింది. ఆ రాక్ కప్పులాడిన తర్వాత కొందరు బయలుదేరి ఇక్కడ ఆక్రమించుకుందాం, ఇది మా దేశం, ఇది ఆక్రమించుకుందాం, ఇది మా దేశం, ఇది ఆక్రమించుకుందాం, ఇది మా దేశం అని అలా ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమించుకున్న వారిలో ఈ పాలస్తీనా దేశస్తులు ఒక గుంపు. ఇప్పుడు ఒక 1000 మంది ఒక దగ్గర కూడుకున్నారు. వాళ్ళకి ఏం కావాలి? అందులో ఒక 100 మంది ముస్లిమ్స్ ఉంటారు, మస్జిద్ కట్టుకుంటారు.
మరొక 100 మంది విగ్రహారాధకులు ఉంటారు. వాళ్ళకు 2 టెంపుళ్ళు కట్టుకుంటారు, 2 విగ్రహారాధనకి సంబంధమైన గోపురాలు కట్టుకుంటారు. అలాగే ఆ ప్రదేశమును చూచి ఆ ప్రదేశం మీద ఆ కింద ఏముందో ఆవిడకు తెలియదు, ఆ మీద ఓమార్ మస్జిద్ కట్టారు. ఓమార్ మస్జిద్ కింద ఈ రాక్ ఉంది. ఇప్పుడు ఓమార్ మస్జిద్ విరగ్గొడతారు. వాళ్ళు ఓమార్ మస్జిద్ విరగ్గొట్టక ముందే జరగబోయేది చెప్తున్నాను, ప్రవచనం చెప్తున్నాను. నేను ప్రవక్తను కాను, చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ప్రాఫిట్. నేను ప్రవక్తనా కాను. ఐఎమ్ నాట్ ప్రాఫిట్, నేను ప్రవక్తను కాను. జరగబోయేది బయలుపరచబడింది, నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు దానికి మందిరం ఎక్కడ కట్టాలి అంటే ఆర్కియాలజిస్టులు అంటే భూగర్భ శాస్త్రజ్ఞులు, ఆర్కియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రజ్ఞులు చూసి ఒక యంత్రం పెట్టి ఆ యంత్రం మీద వాళ్ళు చూస్తున్నారు కొలత, ఇంత కింద ఇక్కడ ఉంది ఈ రాక్ అని. వాళ్ళు దాన్ని రుజువు చేశారు, ఇక్కడ ఉంది ఆ రాక్ అని. ఏ రాకు? అబ్రహాము కట్టాడే రాళ్ళుతోని, గొర్రెపోతుకు బలిచ్చాడే, అక్కడే మందిరం కట్టాడు. ఎవడు? ఆ దావీదు కుమారుడు, మహాజ్ఞాని. ఎవడాడు? సొలొమోను కట్టాడు. ఆ విధంగా అవన్నీ ఆ రాక్ దాని మీద ఉన్నదని వీళ్ళు మెజర్మెంట్ చూపించారు. మొన్న అరబ్ దేశం నుండి కొందరు వెళ్ళారు. అరబ్ దేశంలో ఉన్నవాళ్ళు 12th క్లాస్ వరకే అరబ్ దేశంలో ఉంటుంది. అరబ్బీయులకు 12th క్లాస్ వరకే ఉంటుంది. ముస్లిమ్స్కి ఉర్దూ 5 క్లాసులే ఉంటాయి. ఎక్కువ కావాలంటే అరబ్లో 12th క్లాస్ చదివిన తర్వాత అప్పుడు వాళ్ళు విదేశాలకు వెళతారు. లైక్ అమెరికా, లైక్ ఇంగ్లాండ్, అట్లా లైక్ జర్మన్ అట్లా వెళతారు. ఎవరికి ఎందులో శ్రద్ధ ఉంటే అందులో వాళ్ళు స్టడీస్ చేస్తారు. అలా స్టడీ చేసిన వాళ్ళు ఒక 2 వచ్చారు. అరబ్ కంట్రీ వాళ్ళు వచ్చి చూశారు. ఎస్ ఇట్స్ రైట్ అన్నాడు. ఎస్ దిస్ ఇస్ రైట్ అన్నాడు. ఎస్ దిస్ ఇస్ రైట్ అన్నాడు. ఎస్ 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 దిస్ ఇస్ రాక్ అన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీల మీదకి అనేక దేశములు యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాయి. ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నాడు, ఆయన కింద మేజర్ జనరల్ ఉన్నాడు, ఆయన కింద బ్రిగేడియర్ ఉన్నాడు, ఆయన కింద కర్నల్ ఉన్నాడు, ఆయన కింద లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నాడు, ఆయన కింద మేజర్ ఉన్నాడు, ఆయన కింద క్యాప్టెన్ ఉన్నాడు, ఆయన కింద లెఫ్టినెంట్ ఉన్నాడు, ఆయన కింద సెకండ్ లెఫ్టినెంట్ ఉన్నాడు. వీళ్ళు ఆఫీసర్స్ ర్యాంకులు ఇండియన్ ఆర్మీలో. అలాగే పైలట్ ఆఫీసర్, ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, అలాగే ఎయిర్ ఫోర్స్ తాలూకా ర్యాంకులు అవి. వీళ్ళంతా ఆ గుంపులు 3 గుంపులు కలిస్తే మిలిటరీ అవుతుంది. ఓజీ బట్టలు, ఓజీ అంటే ఒలివ్ గ్రీన్ అంటారు. ఒలివ్ గ్రీన్ బట్టలు వేసుకున్నాడు మిలిటరీ కాదు, ఆడు ఆర్మీ. కాకి బట్టలు వేసుకున్నాడు ఎవడు? ఐఏఎఫ్. ఐఏఎఫ్ అంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అంటారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు. ఐఏఎఫ్ అంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అని అనొచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. అందుకే ఐఏఎఫ్ అనకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని తీరాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇంతకు పూర్వం వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళ సర్వీస్లో ఏదైనా యుద్ధంలో పాల్గొని ఉన్న ఎడల వాళ్ళ అనుభవాన్ని చెప్తారు, లేదా యుద్ధ ప్రణాళిక అంటే వార్ స్ట్రాటజీ అంటారు, దాన్ని చెప్తారు, లేదా వాళ్ళ మనసులో వాళ్ళు ఊహించుకున్నది, పరిస్థితిని చూసింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఎలాగైంది, సెకండ్ వరల్డ్ వార్లో ఎలాగైంది, ఇంతకుముందు పాకిస్తాన్ కచ్ అటాక్లో ఇలాగైంది, 1965లో పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు ఇలాగైంది, 71 వార్లో ఇలాగైంది అని వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చెప్తారు? ఈ యాంకర్లతో మాట్లాడుతుంటారు. ఎవరు? ఈ లెఫ్టినెంట్ జనరల్స్, మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్, ఈ కర్నల్స్, ఈ లెఫ్టినెంట్ కర్నల్స్, ఇలాంటి వాళ్ళు చెప్తారు. ప్రవచనం ఎవడికి తెలుసునో అప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. ఒలీవ కొండ మీద ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయనను పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ ఆయన్ని చూసి రమ్ము కొట్టుకుంటారు. ఈ మీడియా వాళ్ళు పరిగెడతారు, కెమెరాలు పట్టుకొని ఆయన షూట్ చేస్తారు. షూట్ చేసి
టీవీ ఛానల్లో మేము ముందు వేసామంటే మేము ముందు వేసాం, మేము ఎక్కువ వేసామంటే మేము వేసినంత ఇంకా వేయలేదు. టీవీ 9 అందరికంటే ముందు, టీవీ 5 అందరికంటే ముందు, టీవీ 7 అందరికంటే ముందు. రష్యా ఏం చేస్తాడు, రష్యా ఏమవుతాడు, రష్యా ఎటువంటి పనులు చేస్తాడు, ఎవరెవరికి చేస్తాడు, ఎట్లా చేస్తాడు, వాడు ఎలాగుంటుంది వాడు తలగది. యేసు భూమి మీదకి రావడానికి 600 సంవత్సరాల కిందట 6th century BC యేసు భూమి మీదకి రావడానికి 600 సంవత్సరాలు ఉందంటే ఇజ్కియేల్ అనే ప్రవక్త రష్యాని గురించి ప్రవచనం చేశాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు ప్రతి నేత్రము ఆయన్ని చూచెను, ఆయన పొడిచిన వారు చూచుదురు, భూజనులందరూ ఆయనను చూసి రమ్ము కొట్టుకుందరు. ఈ మాటలకు గల అర్థం ఏమిటంటే, ఇప్పుడు జకరియా 12:10 చదువు. బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 12 verse 10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. I'll pour upon the house of David and upon the inhabitants of Jerusalem the spirit of grace and of supplications, and they shall look upon me whom they have perished, and they shall mourn for him as one mourneth for his only son, and shall be in bitterness for him, as one that is bitterness for his firstborn. అక్కడ పశ్చాత్తాపములకు సంబంధమైన మాట లేదా? తెలుగులో లేదా? చదువురా, మళ్ళీ చదువు. దావీదు సంతతి వారి మీదను అండు. దావీదు సంతతి ఎందుకంటే ఆయన దావీదు వంశములో ఆయన మనుష్య కుమారుడిగా అవతరిస్తున్నాడు. యెరూషలేము నివాసుల మీదను. జెరూషలేము నివాసులు అంటే ఇజ్రాయేలీయులు, యూదులు, మరియు జెరూషలేములో ఆయన కొరకు కాచి ఉన్నటువంటి వారు. కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. తెలుగు అనువాదం రాంగ్. ఆయనను తొలనాడిన వారు, ఆయనను పరిహాసం చేసిన వారు, ఆయన నామమును నవ్వులపాలు చేసిన వారు, జెరూషలేముకు బయట ఉన్న ఒలీవ పర్వతం మీద ఆయన ప్రత్యక్షం అవ్వగా, పర్వతం లేదు ఆ ప్రాంతంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అవ్వగా ఈ టెలివిజన్లో, మీడియాలో పనిచేస్తున్న జనులు యావన మంది కూడా అక్కడికి వాళ్ళ తాలూకా వీడియో కెమెరాలు తీసుకుని వెళ్ళి షూట్ చేస్తారు. షూట్ చేసి టీవీల్లో టెలికాస్ట్ చేస్తారు. అప్పుడు ఆయా దేశములలో, ఆయా రాజ్యములలో, ప్రపంచమంతటా ఉన్నటువంటి, మీకు తెలుసు హైదరాబాద్లో కూడా యూదులు ఉంటారు మొన్నటి వరకు. వాళ్ళంతా కూడా చూసి రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపంతో ఏమని, అరే మన పితరులు ఈయన మీద యాక్టో అని ఊశారే, అయ్యో బాబోయ్, మన వాళ్ళు ఈయనకు బలంతో పొడిచారే, అయ్యో బాబోయ్, ఈయనకు గొడవలతో కొట్టారే, అయ్యో ఈయనకి హింసించారే అని రిపెంట్ అంటే అర్థమేంటి? పశ్చాత్తాపం పడతారు. అప్పుడు యూదులకు పశ్చాత్తాపము నుండే హృదయం ఇస్తాడు, పశ్చాత్తాపము నుండే హృదయం ఇస్తాడు, కన్నీరు కారే మనసు ఇస్తాడు, నలిగిపోయే మనస్సు నలిగిపోయే సమయం అది. మొన్న చెప్పాను, ఏది విరిగినను శబ్దం వస్తుంది అన్నాను. హృదయం విరిగిన శబ్దం ఎవడికి వినబడదు, దేవుడికే వినబడుతుంది అని చెప్పాను. ఏది విరిగినను శబ్దం అందరూ వింటారు, హృదయం విరిగినప్పుడు దేవుడు ఒక్కడే ఆ శబ్దం వింటాడు.
అందుకే బైబిల్లో విరిగిన హృదయము, నలిగిన మనస్సు అని రాశాడు. మీదకి ఒక బన్, కిందకి ఒక బన్, మధ్యనేమో 2 టమాటా ముక్కలు, 2 ఉల్లిపాయల ముక్కలు, కొంచెం అది ఇది వేస్తాడు. అది కింద బన్ను, మీద బన్ను, మధ్యలో బన్ను ఏమైపోతున్నాయి? నలిగిపోతున్నాయి లేవా? అలాగనే ఒకటి, మీరు మీ సమాజం ద్వారా, 2 మీరు చేసిన క్రియల ద్వారా మీరు నలిగిపోతారు. బర్గర్లో మధ్యలో ఉన్నది నలిగిపోయినట్లుగా. అప్పుడు అలాగే సత్య పరలోకానికి వెళ్ళిన బదులు ఇప్పుడు నేను చెప్పినప్పుడు మనసు మార్చుకొని దేవునితో తిరుగురా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారి మీద, యెరూషలేము నివాసుల మీద నేను ఆత్మను కుమ్మరించుదును. వారు విజ్ఞాపనము చేయునట్లు, వారు పశ్చాత్తాపం ఉండినట్లు, వారు తాము పొడిచిన వారి మీద దృష్టించి, ఈయన్నే కదా మన పితరులు పొడిచేశారు, ఈయన్నే కదా కొరడలతో కొట్టారు, ఈయన్నే కదా జావలిన్ అంటే బల్లెంతో పొడిచారు, ఈయన మీద కదా పో అని ఊశారు. అయ్యో బాబోయ్, మనం నమ్మేమా? నమ్మలేదు, పరిహాసం చేశాము. అవును, ఈ పరమశివుడు ఎవడండి? మాకు తెలియదండి. వీడెవడో బొమ్మలు పూజ చేసుకుని వచ్చినాడు, మేమంతా క్రైస్తవులం అండి, మేమంతా నరకానికి వెళ్ళినామండి, వాడు మాత్రం పరలోకానికి వెళ్తాడు, మాతో సంబంధం లేదన్నారు. ఎప్పుడు? నాకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు. మేమంతా క్రైస్తవులం అండి, ఆయనతో మాకు సంబంధం లేదండి. న్యూస్ పేపర్లో ఇచ్చారు, విశాఖపట్నంలో పాస్టర్లు వీళ్ళంతా కొడతారు, మేమంతా ఒకటేనండి, ఆయన బొమ్మలు పూజ చేసుకొని వచ్చాడు, మా దగ్గరికి వచ్చాడు, మా ప్రభువుని నమ్మాడు, మేమందరం ఒకటేనండి, మేమందరం నరకానికి వెళ్ళినమే, ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్తాడని అప్పుడే చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఆడిన మాటే నేను చెప్తున్నాను. మా వాళ్ళు అప్పుడు ఎక్కడే ఒక షాపులో వెళ్ళి 2 పకోడీలు కొనుక్కొని, 2 వడలు ఏదో కొనుక్కొని ఆ పేపర్లో పెట్టుకొని తింటున్నారు. తిన్న తర్వాత నా పేపర్ దగ్గర చూస్తే పేపర్లు ఇది కనబడింది, వాళ్ళు పకోడీలు వడలు తింటున్న పేపర్లో. ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందో ఏం తెలుసు? మొక్కలు పెట్టించాడు. అది ఎప్పుడు పేపర్ ఎప్పుడు తెలుసును? అది తీసుకొచ్చి నాకు చూపించారు. ఇది చూడండి సార్. అవును, వాళ్ళు చెప్పింది కరెక్టే, మేమందరం ఒకటే, మేమందరం నరకంకి వెళ్ళేవాళ్ళం, ఆడు ఒక్కడే పరలోకానికి వెళ్తాడు, మాతో ఆయనకు సంబంధం లేదన్నారు. యూదులకు దేవుడు పశ్చాత్తాపం కలిగి ఆత్మ దయచేస్తాడు. వారు ఆయన చేతులకున్న గాయములను అప్పుడు చూస్తారు, ఆయన ప్రక్కనున్న బల్లెపు పోటును చూస్తారు. అలా చూసి ఈయనే మెస్సియా, యూదులు అంటారు అప్పుడు, ఈయనే మెస్సియా అని గ్రహించి ఆయనను అబద్ధపు సాక్ష్యములతో సిలువ మరణం మన పితరులే వేశారు, సిలువ మీద మనమే ఎక్కించాం, మన పితరులే ఎక్కించారు, వాళ్ళంతా అవిశ్వాసులు, మన పితరులు, మనం ఇప్పుడు ఈయన్ని విశ్వసించుదాం అని రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు, అదేవిధంగా అన్యజనులు అనేకులు అప్పుడు చూస్తారు, టీవీలో చూసి ఈ యేసే దేవుడనే. అప్పుడు చాలామంది వస్తారు యేసుని నమ్ముకోవడానికి, వచ్చిన వాళ్ళందరూ నరుకుతుంటారు. ఒమర్ మస్జిద్ ఇప్పుడు విరిగిపోతుంది చూడండి, పెరిగిపోతుంది, దాని కిందనే ఉంది రాక్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జెరూసలేము చుట్టూ ఇజ్రాయెల్ నేవల్ సర్వీస్, ఇజ్రాయెల్ ఆర్మీ సర్వీస్, ఇజ్రాయెల్ ల్యాండ్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ ఎయిర్ సర్వీసెస్ దట్టంగా పెడుతున్నారు. దట్టంగా పెట్టి నిలబెట్టి దానికి ఎరగొడతారు. ఎవడొచ్చాడా ఆకాశంలోనే వాడు అవుట్. ఆ విధంగా వాళ్ళు కట్టబోతున్నారు. ఫౌండేషన్ రాయి చెక్కబడింది, ఫౌండేషన్ రాయి చెక్కబడింది. మొదటి మందిరం సొలొమోను కట్టిన మందిరం. ఆ మందిరం కొంచెం శిథిలం అయిపోగా దెబ్బతినగా హేరోదు దాన్ని రిపేర్ చేసి కొత్తగా కట్టాడు. అది 2వ మందిరం అని అంటున్నారు. ఇప్పుడు కట్టబోయేది 3వ మందిరం. 3వ మందిరం ఎక్కడైతే వీళ్ళు పునాది రాయి వేస్తారో ఆ రాయి చెక్కబడింది, చెక్కబడి రెడీగా ఉన్నది. రాళ్ళు చెక్కుతున్నారు, చెక్కుడు పనులు చేసేవాళ్ళు. ఆల్ రిక్వైర్డ్
artists have been deployed in order to bring shape to the old stones to be laid as foundation stones of the third temple. దానికి ఇంగ్లీష్లో టెంపుల్ మౌంట్ అని అంటున్నారు. దానికి తెలుగులో మందిర పర్వతము అని పేరు. ఎందుకంటే రాక్ మీద కడుతున్నాడు కనుక మందిర పర్వతము. రెఫరెన్స్ చెప్పను. యోవేలు గ్రంథములో ఒక మాట అంటాడు యోవేలు ప్రవక్త, ప్రపంచంలో భూమి మీద ఉన్న సమస్త మతస్థుల యొక్క మత మందిరములు అన్నీ భూకంపములో కిందకి రాలిపోతాయి, చదును భూమి అయిపోతుంది. కొండలు చదును భూమి అయిపోతాయి. కొండలే చదును భూమి అయిపోతే నువ్వు కట్టుకున్న గోపురం ఏముంటుందిరా? కొండలు చదును భూమి అయిపోతుంది. ఆనాడు మొరియా పర్వతము భూమి లోపల దిగిపోయింది. 21 times ద మేజర్ ఎర్త్ క్వేక్స్ సంభవించాయి. నేను కాదు, జియాలజిస్టులు చెప్పిన మాట, భూగర్భ శాస్త్రజ్ఞులు చెప్పారు. అవన్నీ నేను స్టడీ చేయాలి. అవన్నీ స్టడీ చేయకపోతే నేను మీకు ప్రకటన గ్రంథం చక్కగా చెప్పలేను. నేను స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి వెళ్ళలేదు, సెమినరీస్కి వెళ్ళలేదు, నేనేమీ చేయలేదు. నేను ఒక పల్లెటూరు గ్రామంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే విద్యకు సంబంధమైన ఒక చిన్న పాఠశాలలో నుండి బయటకు వచ్చాను. ప్రభువా నాకేమి రాదే, ఏం కావాలి? నాకు ఒరియా కావాలి, ఇచ్చాను. హిందీ కావాలి, ఇచ్చాను. లేరా తమిళం కావాలి, ఇచ్చాను. చెప్పాను కదా, ఇంకేం కావాలి? ఇంగ్లీష్ కావాలి, ఇచ్చాను. అది కాదు, పెద్ద పెద్ద మహనీయులు చెప్పినటువంటి ప్రవచనములు గ్రహించాలి, జ్ఞానాత్మ, అది కూడా ఇచ్చాను. పో ప్రభు, నాకు ఇంకా ఏమేమో కావాలి, నువ్వు 4 బయటికి తీయరా అన్నాడు. నన్ను 4 అలా ముట్టుకున్నాడు. నాకు సంవత్సరం జ్ఞాపకం లేదు. శాన్ హోజే అని ఒక పట్టణం ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి 70 మైళ్ళు లేక 75 మైళ్ళు దూరంలో శాన్ హోజే. అక్కడ బెంగళూరు ఒకడు వచ్చి, ఒక కాంట్రాక్టర్ వచ్చి పెద్ద సభ పెట్టాడు. వాడి పేరు నాకు తెలియదు, మర్చిపోయాను నేను. డిక్ బ్యానర్, ఎస్. వాడు అన్నాడు, ఒక 4 రోజులు టైం నాకు ఇవ్వు, నేను సమయం ఇస్తాను, మా చర్చిలో మాట్లాడతావు. నేను నా వీసా టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఎలాగంటే మరి పోనీ ఎక్స్టెన్షన్ చేసుకోని నేను చేయను అన్నాను. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత దానికి ఏమైనా సంభవిస్తే నేనే ప్రభు దానికి కాపాడ్డు. అప్పుడు డిక్ బ్యానర్ గారు నా బుక్ తీసుకున్నాడు, ప్రూఫ్ ఎగ్జిబిటర్. ఆయన బుక్ నాకు ఇచ్చాడు. మీ బుక్ నేను చదువుతాను, నా బుక్ మీరు చదవండి అన్నాడు. అక్కడ అందులో రాన్ కెనాలే అన్నటువంటి వాడు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు అయిపోయింది, 88 అయిపోయింది. మరి ఆయన అందులో ఉంటాడు. అక్కడ ఆవేళ రాత్రి మోరిస్ సిరుళ్ళ గారు వచ్చారు. ఆ డిక్ బ్యానర్ గారు పిలిపించారు 1 నైట్ మీటింగ్కి. మోరిస్ సిరుళ్ళ గారు శాండియాగోలో ఉంటారు. శాండియాగో ఈజ్ ఇన్ కాలిఫోర్నియా రాష్ట్రము. శాండియాగో సముద్రం ఒడ్డునే ఉంటుంది శాండియాగో. ఆ శాండియాగో నుండి వచ్చారు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా షూట్ లేకుండా టై లేకుండా వెళ్ళను. నిలబడ్డాను, అందరు నిలబడ్డారు. ఆయన వర్షిప్ చేస్తున్నాడు, నేను ఇలాగైతున్నాను. తిన్నగా నా దగ్గరికి వచ్చాం. ముందే ఆయన ముందు ఇంత దూరంలో ఉన్నాను. ఇలాగన్నాను. నడుచుకుంటూ ఇలాగ వచ్చాడు, 2 భుజాలు ఇలా కొట్టాడు. కొట్టి చేతిలో ఇలా మీదకి ఎత్తాడు. నేను థ్యాంక్ యూ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, యూ ట్రస్ట్ మీ, యా ఐ ట్రస్ట్ యూ అని అన్నాడు. ఆ దైవజనుడి చేతులు నా భుజాల మీద పడ్డాయి. ఒకవేళ దాని ప్రతిఫలమేమో నాకు ఇంత జ్ఞానం రావడానికి. యూదులకు దేవుడు పశ్చాత్తాపం కలిగి ఆత్మ దయచేస్తాడు. వారు ఆయన చేతులకున్న గాయములు చూస్తారు, ఆయన ప్రక్కనున్న బల్లె పోటు చూస్తారు. అలా చూసి ఈయనే మెస్సియా, ఈయనే మెస్సియా. మనము
అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఈయనకి శిలువ మీదకి ఎక్కించాము, మన అబద్ధ సాక్ష్యాల ద్వారా ఈయనకి శిలువ మరణంకు అప్పచెప్పాము అని అప్పుడు విశ్వసిస్తారు. ఆ విధంగా విశ్వసించి అట్లా రమ్ము కొట్టుకొని ఏడుస్తుంటే పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, జైల్లో పెడతారు, నరికిస్తారు. ఆ విధముగా విశ్వసించి రమ్ము కొట్టుకొని ఏడ్చుదురు. అదే విధముగా అన్యజనులు విగ్రహారాధకులు. ఇక్కడే కాదు, ప్రపంచంలో అనేక విగ్రహారాధకులు ఉన్నారు. ప్రపంచంలో అనేక చోట్ల. అదే విధముగా అన్యజనులు శరీరానుసారముగా శరీర సుఖములు కోరుకుంటూ మద్యపానము, వ్యభిచారము, దోపిడి, గర్వము మొదలగునవి లోక సంబంధమైన జీవితములో ములుగుచు తేలుచు ఎవరాడు నీకు తెలీదు అన్న దానికి ఎలా రావాలో ఎప్పుడు రావాలో నువ్వు చెప్పొచ్చువా? ఇప్పుడు కళ్ళు మూసి మాట్లాడుతుంటాడు, ఎందుకంటే లోపల మందు ఉంది. నా లోపల వేసున్నాడు, కళ్ళిప్పు మాట్లాడరా అన్నాడు. కనబడుతున్నానా? చిత్తం ప్రభువా, ఇదిగో నా చేతులు గాయములు, ఇదిగో నా బలం పోటు పొడిచారు, ఇదిగో నా పాదములు కనబడుతున్నాయా? కళ్ళు మూసుకొని మాట్లాడతాడు. ఈ వెధవేమో కళ్ళిప్పి వేస్తూ మాట్లాడతాడు. నీ బ్రతుకులో మార్పు ఉంటేనే, పశ్చాత్తాపం ఉంటేనే, గుండు కట్టుకుంటేనే, ఏడుస్తేనే, కన్నీరు కారుస్తేనే అప్పుడు నిన్ను ఆయన కాగులించుకుంటాడు. కళ్ళనీళ్ళు పెట్టి దుఃఖించి ప్రలాపించి కలగబోవు దేవుని తీర్పును, ద జడ్జ్మెంట్ విచ్ షల్ బి ఇంపోజ్డ్ ఆన్ దెమ్, దానిని వీళ్ళు గుర్తించుకుంటారు. దే విల్ రికలెక్ట్ దట్, దే విల్ సీ విత్ ది ఐజ్ ద palms, the feet and the side of his body all injured, and with their mouth they will say, he is the one. Our forefathers, with their false testimonies, with their false evidences, he was handed over to the death, to the power of death. But he won the victory over death. He raised only to give me deliverance, to give me salvation. He raised from the death in order to love me, in order to embrace me, in order to provide this deliverance from all the bondages of world, religious bondages, doctrinal bondages, communal bondages, national bondages. Epistle 1 John chapter 2 verse 16. Let's see what the John is speaking to us. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. బ్రదర్, ఈ స్థలం బాగుంది కదా? అవును, చాలా బాగుంది. మనం ఈ స్థలం చుట్టూ కాంపౌండ్ కట్టేసి ఎలా కడతాం? ఏంటి, ఒక కమిటీ పెడదాం, ఆ కమిటీ మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఓకే, ఆ కమిటీ ఆర్డర్ ఇస్తుంది కట్టమని, కట్టిస్తారు. బస్ అది మనం ఒక హోటల్కి రెంట్కి ఇచ్చేద్దాం 100 yearsకి. ఎస్, ఎన్నికి ఇద్దాం? 10 కోట్లకి ఇచ్చి. ఎంతమంది అన్నాం? 5 అన్నాం. 2 కోట్లు పంచుకుందాం. ఎవడైనా లేచాడా? రే ఆడు లేచాడు, ఆడి సంగతి చూడరని చెప్దాం. ఆడికి రాత్రే పోలీసులు గుర్తెరిగిన వాళ్ళు వచ్చి చంపేళ్ళిపోయారు. నేత్రాస బ్రదరు, సిస్టరు, బాగుంది కదా స్థలం? అది ఎలాగుంది? ఈ రోడ్డుకి ఇది, అది కూడా బాగుంది. రోడ్డుకి 2 ప్రక్కల బాగుంది. ఓకే, అది ఒక స్టార్ హోటల్కి ఇచ్చిద్దాం. ఓకే, ఇది ఇంటర్నేషనల్ హోటల్కి ఇద్దాం. ఎస్, అబద్ధం కాదు, నేత్రాస, జీవపుడంబము. ఎవడురా
చెప్పు, నేను హ్యాట్ వేసినప్పుడు వేసాడా చెప్పు, నేను షూట్ వేసేటప్పుడు చెప్పాడా చెప్పరా, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, దేవుని భాష మాట్లాడరా, దేవలోకానికి వెళ్తావు అని అంటాను నేను. నా మాట ఒకటి వింటాడు, వింటాడు ఎండు ఆడెందుకు వింటాడు, ఏంటండి అంతే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం కొరకే చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఐ డిడ్ంట్ గో టు వెర్స్ 8, ఇంకా నేను 8వ వచనంకి వెళ్ళలేదు. 7వ వచనంలో చెప్పబడిందని చెప్తున్నాను. ఇప్పుడు 8వ వచనంకి వస్తున్నాను. 8వ వచనంలో ధర్మశాస్త్రము ఇలా రుజువు చేయుచున్నది, యేసు ఆల్ఫా యేసు ఒమేగా అని గ్రీకు భాషలో. ఆల్ఫా అనగా ప్రారంభాక్షరం, ఒమేగా అనగా చివరి అక్షరం. ఆల్ఫా ఒమేగా అనేది ఇంగ్లీష్ కాదు, హీబ్రూ కాదు, గ్రీకు పదం అది. ఇవి గ్రీకు పలుకులు. యేసు సృష్టికి పూర్వము ఆదిలో ఉన్నాడు. సృష్టికి పూర్వము ఆయన ఈ లోకమునకు వచ్చిన మరి ఒక మహర్షిగా కానీ, మరొక ప్రవర్త కానీ, లేక గౌతమ్ బుద్ధుడు కానీ, లేక ఇస్లామిక్లో చెప్పబడిన మొహమ్మద్ కానీ కాడు. జీసస్ ఈజ్ ద క్రియేటర్ of the whole universe. Jesus is the breath of God Almighty. Jesus is the Spirit of God Almighty. Jesus is Almighty God. గౌతమ్ బుద్ధుడు యేసుప్రభు కంటే ముందే వచ్చాడు, కానీ ఆయన ఒక క్షత్రియ వంశంలో పుట్టాడు. ఒక చనిపోయిన శవాన్ని చూసి మారు మనిషి పొందాడు. ఆయన తన గ్రంథంలో ఒక మాట రాశాడు, నా వెనుక ఒక బుద్ధుడు రాబోతున్నాడు, ఆ బోధ మీరు నమ్మండి వినండి అని చెప్పాడు. ఈ మాట అప్పుడు చెప్పడు. యేసు అనగా పూర్వము ఎందరూ పుట్టిన మహర్షుల వలె, మునుల వలె, మహామునుల వలె వచ్చినవాడు కాడు. గౌతమ బుద్ధుడు లాంటి వాడు కాడు. ఇస్లామిక్లో చెప్పబడిన మహమ్మద్ లాంటి వాడు కాడు. ఆయన పరమ తండ్రి. ఆయన మానవాళి రక్షణార్థమై, ఆయన మానవులకు రక్షణ దయచేయుటకు, మానవులకు ఆయన సాల్వేషన్ దయచేయుటకు, ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ సాల్వేషన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్, అండ్ ఇన్ ఆర్డర్ టు వైప్ అవుట్ ఆల్ ద sinning power of the human beings, he shed his blood. With his blood, all the iniquities of the human beings of the whole world have been washed away. The one who believed him, the one who started believing him, only can be allowed to enter into the marriage of the Lamb in the heaven. అక్కడ పెళ్ళి ఉండదు. ఒక ముస్లిం అయిన నాదస్వరం వాయించేవాడు, భారతరత్న ఏదో అవార్డు ఇచ్చారు ఆయనకి. బిస్మిల్లా ఖాన్ గారు లాగా, లేక గాత్ర సంగీతం పాడేవాడు జోషి, అది పండిత్ జోషి అది ఆయన పేరు, ఆయనలాగా, లేకపోతే తబలా వాగించేవాడు అల్లారా ఖాన్ లాంటి వాడు. కానీ ఈయన కాడు. చెప్పండి, ఈయన మహారాష్ట్రకు సంబంధమైన వాడా, ఆంధ్రాకు సంబంధమైన వాడా, ఇజ్రాయేలీలకు సంబంధమైన వాడా, యూదులకు సంబంధమైన వాడా, దావీదు వంశములకు సంబంధమైన వాడా? ఈయన పరిశుద్ధుడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నగా సమస్త మతములకు చెందిన వారులారా, దేవుడు నడలేడు, మీకేం నడిపిస్తాడరా? చూడలేడు, మీరు ఎలాగ చూస్తారా ఆయనకి? వినలేడు, మీరు ఎలాగ వింటారా ఆయన మాటలు? ఆయనకి జీవము లేదు, నీకు ఎక్కడి నుంచి జీవం వస్తుందిరా? అందుకే యెషయా గ్రంథంలో చెవులుండి వినలేనివాడు, కళ్ళుండి చూడలేనివాడు, నోరుండి మాట్లాడలేనివాడు, కాళ్ళుండి నడవలేనివాడు యెహోవా కాడు. యెహోవా నడిచేవాడు, చూచేవాడు, చూపించేవాడు, మాట్లాడేవాడు, మాట్లాడించేవాడు, దర్శనమిచ్చేవాడు, సృష్టికర్త, సృష్టిని సృష్టించినవాడు.
యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. దేవునికి ఎలా కళ్ళు ఉన్నాయో నీకు అలా కళ్ళు ఉన్నాయి. దేవునికి చేతులు ఉన్నట్లు నీకు చేతులు ఉన్నవి. దేవునికి కాళ్ళు ఉన్నట్లు, నోరు ఉన్నట్లు, నాలుగు ఉన్నట్లు నీకున్నది. అందుకే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనము మన స్వరూపమందు మన పోలికలో నరుని సృష్టించదము. మరి ఆడికి ఎంత పెద్ద కళ్ళు ఉంటే నీకేంటి? కలువరేకుల వంటి కళ్ళు ఉన్నాయి నీకు. కవి మరి మేము కవులం కదా. కలువరేకుల వంటి నయనములు గలదానా, నీ కండ్లు చూస్తే నేను ఉండలేకపోతున్నాను. అయ్యో బాబోయ్, ఎంత చక్కగా నడుస్తున్నావు. ఓహోహోహో, వయ్యారంగా నడుస్తుంటే ఉండలేకపోతున్నాను. వీడు వర్ణిస్తున్నాడు ఈ కవి. ఒరే వెధవా, ఆడదానికి వర్ణించకరా, దేవునికి వర్ణించరా, సృష్టికర్తగా వర్ణించో. పరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, నిత్య నివాసి, స్వయంభవుడా, దుఃఖరహితుడా, సకల జగత్తును ఉత్పాదించి సకల ఐశ్వర్యములిచ్చువాడా, ప్రభు అని స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుడా, పరిశుద్ధ స్వరూపుడా, త్రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సల అని చెప్పురా. అలాంటి దేవుడు కాడు. దేవుడు కండ్లకు కనిపించేవాడు కాడు. అందుకే ప్రకటన గ్రంథంలో సింహాసనం మీద ఎవరు లేరు, సింహాసనం యొద్ద నుండి రైమా వినబడుతుంది. గాడ్ ఈజ్ స్పిరిట్. స్పిరిట్ ఈజ్ ఇన్విజిబుల్. He speaks. His voice is called Rhema. Now you are hearing Rhema through my mouth. నా నోటి ద్వారా దేవుని యొక్క మాటలు మీరు వింటున్నారు. పరమ తండ్రి అయ్యుండి మానవునిగా, మానవ కుమారుడిగా, మానవుడిగా అవతరించిన యేసుక్రీస్తు, ఆయనను గూర్చి పౌలు ఏమంటున్నాడో చూద్దాం. హీబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25. హీబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అరే నిరంతరము జీవించుచున్నాడు, నిరంతరము జీవించుచున్నాడు. అరే నిరంతరము జీవించుచున్నాడు. భూమి లేనప్పుడు, భూమి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు నిరంతరం జీవించుచున్నాడు. మధ్యలో రాలేదు. నిరంతరం జీవించుచున్నాడు. గౌతమ బుద్ధుడు పుట్టక ముందే ఉన్నాడు. ఏమిటి చెప్పండి? నేను ఒక మాట అంటున్నాను. యూట్యూబ్ ఛానల్లో వింటున్న మహాపండితులారా, వేద పండితులారా, విద్వాంసులారా, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో నా మాట వింటున్నటువంటి మఠాధిపతులారా, పీఠాధిపతులారా, వేద పండితులారా, మీకు నమస్కరిస్తున్నాను. నాకు అర్థం కానిది ఒకటి ఉంది. దయచేసి నాకు అర్థం చెప్పాలని మీకు మనవి చేస్తుంటున్నాను. ఏమిటి అంటే, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ 3-4 శ్లోకములలో ఉన్నది నాకు అర్థం కాలేదు. దయచేసి నాకు అర్థం చెప్పాలని మనవి చేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్లో నా మాట వింటున్న వేద పండితులారా, మఠాధిపతులారా, పీఠాధిపతులారా, కాషాయ వస్త్రములు ధరించిన మహా మేధావులారా, వాల్మీకి రామాయణం అరణ్యకాండ 63వ సర్గ
3-4 శ్లోకములు నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు అర్థం చెప్పాలని మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా నాకు తెలియజేయాలి. నాకు అర్థం కావడం లేదు అదేంటో ఆ 2 కూడా, దయచేసి మీరు నాకు తెలియజేయాలి. ఇప్పుడు మీకు 7వ వచనం పూర్తి అయిపోతుంది. వచ్చే వారం మీకు ప్రారంభిస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఉపోద్ఘాతం, 2 క్లాసులు ఉపోద్ఘాతం. హీబ్రూ 7:25 చదువురా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, తన ద్వారా, యేసు ద్వారా దేవుని యొద్దకు వచ్చువాని పక్షమున. జనరల్ మేనేజర్ కమ్యా, యూ అండ్ యువర్ వైఫ్. వాళ్ళిద్దరూ జనులు, రకరకాల జనులు, రకరకాల దేశస్తులు, రకరకాల భాషలు మాట్లాడేవారు. ఇడు యేసు, నేను దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి. చదుర వాక్యం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున. ఈయన యేసు, ఈయన తన ద్వారా, ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున. ముందర వీళ్ళు ఈయన ద్వారా దేవుడిని నా దగ్గరికి వచ్చారా లేదా? ఈయన లేకపోతే వస్తారేడు దేవుని దగ్గరికి. దేవుని యొద్దకు వెళ్ళాలంటే సమస్త మతస్థులారా, భూలోకములో ఆయా దేశములలో రాజ్యములలో ఉంటున్న సమస్త మతములకు చెందిన వారులారా, మీరు దేవుని యొద్దకు రావాలంటే యేసు ఒక్కడే. అందుకే నేనే మార్గము అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. వీళ్ళు ఎవరి ద్వారా వచ్చారు? యేసు ద్వారా వచ్చాడు. ఆ యేసు ఎవడు? విజ్ఞాపనము చేయుటకు. ఇప్పుడు వీడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? నా తండ్రి, ఏంట్రా, నేను నీ యొద్దకు ఇద్దరిని పంపించాను, వచ్చారు. ఏమంటావు అయితే? వాళ్ళని గురించి నిరంతరము జీవించుచున్నాడు. నేను వాళ్ళని గురించి విజ్ఞాపన చేస్తున్నానని. వీళ్ళు పుట్టకముందే, వీళ్ళ అయ్యలు, అమ్మలు, తాతలు, వీళ్ళు వంశమే పుట్టకముందే, ఇండియా పుట్టకముందే, రాష్ట్రం పుట్టకముందే, భూమి పుట్టకముందు నుండే భూమి మీద రక్షింపబడు జనముల యొక్క రక్షణార్థమై, పరిత్రాణార్థమై ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈయన నిరంతరము 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 ఆయన లేకపోతే లోకములో మనుషులే ఉండరు. ఏ మతములకు చెందిన వాడవైనను, ఏ మాంసం తిన్నను, ఒంటి మాంసం తిన్నను, పంది మాంసం తిన్నను, నువ్వే మాంసం తిన్నను, ఈయనైతే భూమికి పునాది వేయకముందు, భూమి ఆకాశం లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, దేవతలు లేనప్పుడు ఈయన ఉంటుడి. ఇప్పుడు ఉన్నాడు. రేపు ఆఖరి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఉన్నాడు. ఈయన ద్వారాయే దేవుని యొద్దకు రావాలి. నేనే మార్గము, ఆయనే మార్గము. మేరీ ఈజ్ నాట్ ద వే టు మీట్ గాడ్. మేరీ వాజ్ నాట్ ద వే. మేరీ ఈజ్ నాట్ ద వే. ఆమె పవిత్రతను బట్టి ఆమె గర్భములో ఆత్మ దూరాడు అంతే. తర్వాత జోసెఫ్తో పోయి పిల్లల్ని కన్నది. ఒక కొడుకుని కంది, 2 కూతుర్ని కన్నది. ఆ కొడుకే జేమ్స్. యేసు ప్రభు ఎప్పుడైతే సమాధి నుండి లేచి బయటకు వచ్చి కనిపించాడో అప్పుడు జేమ్స్ బుర్ర కొట్టుకొని, అన్నా నాకు క్షమించు అని అప్పుడు వచ్చాడు. అప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ ప్రీస్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్. అప్పుడు అపోస్తలులందరూ కలిసి ఆయనకు జెరూసలేంలో మొట్టమొదట ప్రీస్ట్గా, అర్చకునిగా నియమించారు. ఎందుకు? యేసు యొక్క తల్లి కన్నది కనుక. బుర్ర కొట్టి ఏడ్చి ప్రభువుని అంగీకరించాడు కనుక. ఆయన నిరంతరము. యేసు ఎప్పుడు? నిన్నటోడా, మొన్నటోడా, యుగముల కింద ఉన్నాడా? యుగములు లేనప్పుడు ఆయన ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. గో. 7వ వచనం పూర్తి అయిపోయింది. ఇక మీకు నేను వచ్చే వారం నుండి మీకు
మొదటి అధ్యాయంలో 9-10 వచనాలు చెప్తాను. అంటే లెసన్ ప్రారంభం అవుతుంది మీకు. ఇప్పుడు ఇంతవరకు ఉపోద్ఘాతం. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.